కాంచనమాల రెహమాన్లను చంపిన మరుసటి రోజున ముంబైలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ షాక్కి గురైంది. ముంబైలోని వాళ్ళ విలాసవంతమైన విల్లాలో అప్పటికప్పుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఫ్యామిలీ పెద్ద విజేంద్ర వర్మ ఎదురుగా కుర్చీలో కూర్చుంటే ఆమె పక్కనే అరుంధతి మెరిసిపోయే ఫ్యాన్సీ డ్రెస్లో దిగులుగా కూర్చుంది. ఆమె వయసు 40కి పైగా ఉన్నా అందంలో ఈ కాలం అమ్మాయిలకి ఏమాత్రం తీసిపోనట్టుగా ఉంది. ఒకప్పుడు అరుంధతి మిస్ ముంబై టైటిల్ ని కూడా గెలుచుకుంది. బాలీవుడ్ తారల్ని కూడా తలదన్నే అందం ఆమెది. ఆమె అందచందాలకి ఆనాటి ముంబై ఉర్రూరు తెలుగింది. కానీ ఆనాటి వెలుగు ఏమాత్రం ఆమె ముఖంలో కనిపించడం లేదు. నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఆమె జీవితం అంతా అంధకారంలో పడినట్టు అనిపించింది. సొంత బిడ్డల్ని పోగొట్టుకున్న బాధ స్పష్టంగా ఆమె ఫేస్లో కనిపిస్తుంది. ఆమె కళ్లల్లో కన్నీళ్లు తిరుగుతూ జారిపడి ఆమె బుగ్గల్ని తడిపేస్తున్నాయి. భార్యని అలా చూసి విజేంద్ర వర్మ గుండె బరువెక్కింది. అక్కడ ఆ మీటింగ్ హాల్లో విజేంద్ర వర్మతో పాటు అతని తమ్ముళ్ళు రాజావర్మ, నకుల్ వర్మ కూడా కూర్చున్నారు. నిన్న రాత్రి జితేంద్ర చటర్జీ వచ్చి వాళ్ళిద్దరి మరణానికి తాను కూడా కారణమని విజేంద్ర వర్మకి పర్సనల్ గా విన్నవించుకున్నాడు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి విజేంద్ర వర్మ ఆవేశంతో రగిలిపోతున్నాడు. వచ్చి చాలాసేపు అవడంతో అతని ముందు కూర్చున్న రాజావర్మ ఎదురుగా నిలబడ్డ జితేంద్రని చూస్తూ నోరు విప్పాడు. పెద్దనా, జితేంద్ర చెప్పింది నిజమేనా అని బాగా లో గొంతుతో అడిగాడు. తమ్ముడి ప్రశ్న వినగానే విజేంద్ర వర్మ ముఖం మొత్తం వాడిపోయినట్టుగా అయింది. తన బిడ్డల మరణానికి ప్రతీకారంగా అసలు జితేంద్రని ముక్కలు ముక్కలుగా నరకాలి అనుకున్నాడు. అయితే చంపాల్సింది జితేంద్రని కాదు, దీని వెనుక అసలు కారణమైన ఆకాష్ని చంపాలి అని ఆగిపోయాడు విజేంద్ర వర్మ. రాత్రికి రాత్రి ఆకాష్ని చంపించాలి అని చాలా ప్రణాళికలు వేశాడు. ఆకాష్ తల తెచ్చి ఇచ్చిన వాడికి 50 కోట్లు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఆయన. ముంబైలో పెద్ద పెద్ద మాఫియా డాన్స్ కి ఈ ఆఫర్ ఇచ్చి ఆకాష్ని చంపించాలని చూశాడు. కానీ ఎవ్వరూ కూడా అతన్ని చంపేందుకు ముందుకు రాలేదు. ముంబై మొత్తం అతని గుప్పెట్లోనే ఉందని జితేంద్ర చెప్పాక ఆకాష్ ఎంత పవర్ఫుల్ అనేది అర్థమైంది. అందుకే ఆకాష్ని తాను ఒంటరిగా ఏమీ చేయలేను అని తెలుసుకున్నాక ఆకాష్ని చంపాలి అనే ఆలోచన విరమించుకున్నాడు విజేంద్ర వర్మ. రాత్రి జితేంద్ర చెప్పినది అంతా గుర్తు చేసుకుని మెల్లగా నిట్టూర్చాడు. తమ్ముడు రాజావర్మ అడిగిన ప్రశ్నకి సమాధానం ఇస్తూ, అవును రాజా, జితేంద్ర చెప్పింది నిజమే. నా 2 బిడ్డలు ఆకాష్ అనే ఒక వ్యక్తి చేతిలో నిన్న చనిపోయారు. అది కూడా దారుణమైన చావు అని దుఃఖం తన మాటలకి అడ్డు వస్తుంటే గొంతు సవరించుకుంటూ చెప్పాడు విజేంద్ర వర్మ. అరుంధతి ముఖం అయితే ఇంకా దారుణంగా వాడిపోయింది. మన బిడ్డల్ని అంత ఘోరంగా చంపిన వాడి తల కూడా మీరు తీసుకురాలేరా అని అరుంధతి ఏడుస్తూ విజేంద్ర వంక చూస్తూ అంది. ఆమె 2 కళ్ళల్లోనూ కన్నీళ్లు పొంగుకొస్తున్నాయి. భార్యను ఎలా ఓదార్చాలో విజేంద్ర వర్మకు అర్థం కాలేదు. ఇంతలో జితేంద్ర చటర్జీ కల్పించుకుని, లేదు సాబ్, రెహమాన్ కాంచనమాలని చంపింది ఎవరో కాదు, ఆకాష్. ఆకాష్ అంటే మిత్ర ఫ్యామిలీకి ఏకైక వారసుడు ఆకాష్ మిత్ర. అతని మనం ఏమీ చేయలేము. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, అతను మార్షల్ ఆర్ట్స్ లో మాస్టర్ కూడా అని ఆకాష్ గురించి వివరించి చెప్పాడు. జితేంద్ర చెప్పింది వినగానే ఆ గదంతా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయింది. చుట్టూ చిక్కటి నిశ్శబ్దం అలుముకుంది. ఏమీ అర్థం కానట్టు అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కాంచనమాల, రెహమాన్లు గుర్తొచ్చి, అయ్యో, నా పిల్లల జీవితం ఇలా అయ్యిందేంటి అని అరుంధతి బాగా నిట్టూర్చింది. విజేంద్ర వర్మ, అరుంధతి బాధపడుతూ ఉంటే అక్కడ మిగిలిన వారు కూడా బాధపడుతున్నట్లుగా తలలు కిందకి వేలాడదీసుకుని ఉండిపోయారు. ఒక్క రాజవర్మ మాత్రమే బయటికి ఏడుస్తున్నట్టు కనిపిస్తున్నా లోపల సంతోషంతో డాన్స్ వేస్తున్నాడు. విజేంద్ర వర్మ 2 పిల్లలు ఒకే రోజు చనిపోవడంతో ఇక ఆ తర్వాత ఇంటి సింహాసనం ఎక్కడానికి ఎవరూ మిగల్లేదు. విజేంద్ర వర్మ తర్వాత పెద్దవాడు రాజవర్మ కావడంతో నెక్స్ట్ ఆ ఇంటి సింహాసనంలో కూర్చోబోయేది, ఆ ఆస్తులకి వారసులయ్యేది తన బిడ్డలే అని లోపల పొంగిపోయాడు రాజవర్మ. అతని ముఖంలోని సంతోషం విజేంద్ర వర్మకి కూడా ఈజీగా అర్థమైంది. కాని అతను మాత్రం ఏం చేస్తాడు? 20 ఏళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డల్ని పోగొట్టుకున్నాడనే బాధ తప్ప ఇంకేం ఆలోచించే పరిస్థితిలో లేడు విజేంద్ర వర్మ. ఆయన మళ్ళీ ఆలోచిస్తూ, ఆకాష్ మీద రివెంజ్ తీర్చుకోవాలని చూడ్డం వేస్ట్. మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి ప్లాన్ వేసినా అతని వెంట్రుకు కూడా పీకలేమని మనసులోనే అనుకున్నాడు. అండ్ 10 ఏళ్లుగా నమ్మిన బంటుగా ఉన్న జితేంద్ర మాటల మీద అతనికి పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఆకాష్ మీద రివెంజ్ తీర్చుకోవాలన్న ఆలోచనని పక్కన పెట్టేశాడు విజేంద్ర వర్మ. అదంతా దృష్టిలో పెట్టుకుని గట్టిగా ఊపిరి పీల్చి వదులుతూ, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మన కుటుంబంలో జరిగిన ఈ ఘటన ఎవరూ ఓదార్చలేని విషాదం. మన కుటుంబ సభ్యుల క్షేమం కోసం నేను ఈ మాట చెప్తున్నాను. మీరు ప్రతి ఒక్కరూ ఆకాష్ గాని, ఆకాష్ ఫ్యామిలీకి చెందిన వారిని గాని వీలైనంత దూరంగా ఉండండి. వాళ్లతో ఎలాంటి గొడవ పెట్టుకోకూడదు అని గంభీరంగా చెప్పాడు.
విజేంద్ర వర్మ అన్న మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీలోని మిగతా వారందరూ కూడా ఆశ్చర్యంగా చూశారు. అదేంటి పెద్దన్న అలా అంటారు? మన రక్తాన్ని మనకి కాకుండా చేసిన వాడి నెత్తురు కళ్ళ చూడకుండా ఊరికే ఎలా ఉంటావన్నయ్యా అని సీరియస్ గా నటిస్తూ అన్నాడు రాజవర్మ. ఇది కుటుంబ పెద్దగా నేను చెప్తున్న మాట. నా కుటుంబంలో ఇంకొందరు ఇలా బలవడానికి వీల్లేదు. ఇట్స్ మై ఆర్డర్ అని చెప్పి అక్కడి నుంచి లేచి నిలబడ్డాడు విజేంద్ర వర్మ. నాకు తెలియకుండా ఎవరైనా నా మాట మీరన్నట్టు తెలిసినా అతని విషయాల్లో కలవ చేసుకున్నా సరే వాళ్ళని ఇంట్లోంచి బయట గెంటేయడానికి కూడా వెనకాడను. మైండ్ ఇట్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అరుంధతి కూడా ఏం సమాధానం చెప్పాలో తెలియక అతని వెనకాలే నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కాంచనమాల రెహమాన్లను చంపేసినందుకు వాళ్ళ ఇంటి నుండి తనకి ఐశ్వర్యకి ప్రమాదం ఉంటుందని గ్రహించిన ఆకాష్ కావాలనే జితేంద్రని అక్కడికి పంపించాడు. ఈ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయం తనకు చేరవేయాలని ఆదేశించాడు ఆకాష్. అలాంటిది విజేంద్ర వర్మ ఇప్పుడు తీసుకున్న నిర్ణయానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కాదు, జితేంద్ర చటర్జీ కూడా షాక్ అయి చూస్తూ ఉండిపోయాడు. జితేంద్ర అక్కడి నుండి బయటకొచ్చి ఇదే విషయాన్ని ఆకాష్కి ఫోన్ చేసి చెప్పాడు. తన మీద రివెంజ్ తీర్చుకోకూడదు అని వాళ్ళ ఫ్యామిలీ తీర్మానం తీసుకున్న విషయం విని ఆకాష్ కూడా షాక్ అయిపోయాడు. ఆ విషయం విని కాస్త కుదుటపడిన ఆకాష్ ఎక్కడో ఒక మూల అనుమానం మాత్రం ఉండిపోయింది. అందుకే జితేంద్రని వాళ్ళ ఫ్యామిలీ మీద ఒక కన్నేసి ఉంచమని చెప్పాడు. వాళ్ళ ప్రతి కదలిక తనకు తెలియాలని, ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా గమనించమని చెప్పి ఫోన్ కట్ చేశాడు ఆకాష్. వాళ్ళు ఎదురుదాడి చేస్తే ఎదుర్కోవడానికి ఆకాష్కి ఎలాంటి భయం లేదు. అతని భయం అంతా ఐశ్వర్య గురించి. ఆమె ప్రమాదంలో పడుతుందని భయంతోనే అడుగడుగునా జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాడు ఆకాష్. తనకి గాని ఐశ్వర్యకి గాని ఎక్కడి నుంచి ప్రమాదం వచ్చేది తెలియదు. అనుక్షణం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉందని బలంగా అనుకున్నాడు. ఇంత పెద్ద గొడవ జరిగాక మళ్లీ ఎక్కడో చోట నుండి గొడవలు మొదలవుతూనే ఉంటాయని ఆలోచించిన ఆకాష్ అలాంటివి ముందు ముందు జరగకూడదని, వాటిని ముందే అరికడితే బెటర్ అని నిర్ణయం తీసుకున్నాడు. అందుకే మైకేల్ కి ఫోన్ చేసి పాత విషయాలను చెప్పి కొందరిని ఎంక్వైరీ చేయమని చెప్పాడు. అలాగే 3 సంవత్సరాల క్రితం జరిగిన గొడవ గుర్తొచ్చి దాని గురించి ఆరా తీశాడు ఆకాష్. 3 ఏళ్ల క్రితం ముసుగు వేసుకున్న కొంతమంది దుండగులు ఫాలో చేసి దాడి చేసి దెబ్బ కొట్టాలని చూశారు. మాస్కులు ఉండడం వల్ల వాళ్ళెవరూ అప్పుడు గుర్తుపట్టలేకపోయిన ఆకాష్కి వాళ్ళు దాడి చేసిన విధానాన్ని బట్టి మార్షల్ ఆర్ట్స్ బాగా తెలిసిన వాళ్ళన్న విషయం అర్థమైంది. అయితే అది తనని దాడి చేశారో ఇంకా వేరే ఒకరిని చేయబోయి తన మీద పడ్డారో అన్న సంగతి అప్పుడు కూడా తెలియలేదు. అదొక మామూలు గొడవలాగే వదిలేశాడు ఆకాష్. కానీ దాన్నంత సింపుల్ గా వదిలేయకూడదని ఇప్పుడు రియలైజ్ అయ్యాడు. ఇంకా ఎవరి నుండి ప్రమాదం ఉందో, ఇంకెవరు దాడి చేస్తారోనని ఆలోచిస్తూ ఉండగానే ఆకాష్కి ఫోన్ వచ్చింది. మొబైల్ పైన మైకేల్ పేరు చూడగానే ఆసక్తిగా ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో, మైకేల్ చెప్పు అని గంభీరంగా అన్నాడు. సార్, మీ అనుమానం నిజమే సార్. 3 ఏళ్ల కింద బద్రీనే కింగ్ కాంగ్ మార్షల్ ఆర్ట్స్ కి లీడర్గా ఉన్నాడు. బద్రీ ఎవరు చెప్తే దాడి చేశాడో తెలియదు, కానీ మిమ్మల్ని పట్టుకునేందుకు మాత్రం చాలా డబ్బు ముట్టిందని తెలిసింది అని చెప్పాడు మైకేల్. మైకేల్ చెప్పిందంతా విని, ఓకే, గుడ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడెక్కడున్నాడు ఆ బద్రీ అని అడిగాడు ఆకాష్. సార్, ముంబైలోని ప్రైవేట్ మార్షల్ ఆర్ట్స్ సెంటర్కి వచ్చి తన స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు సార్. అయితే ఇవాళ నైట్ 8 గంటలకి మాత్రం ఆయన కింగ్ కాంగ్ మార్షల్ ఆర్ట్స్కి పక్కనే ఉన్న మరో మార్షల్ ఆర్ట్స్ సెంటర్కి వెళ్తున్నాడు. అక్కడ ఏదో పోటీ జరుగుతుందని సమాచారం సార్ అని వివరించి చెప్పాడు మైకేల్. పోటీయా అని ఆశ్చర్యంగా అడిగిన ఆకాష్ వెంటనే ఆ మార్షల్ ఆర్ట్స్ సెంటర్ అడ్రస్తో పాటు దాని లొకేషన్ కూడా షేర్ చేయమని చెప్పి కాల్ కట్ చేశాడు. ఆకాష్ మార్షల్ ఆర్ట్స్ సెంటర్కి వెళ్తున్నాడని తెలిసి అక్కడుండే వాళ్ళ మీద జాలిపడ్డాడు మైకేల్. వెంటనే హాస్పిటల్కి వెళ్లి ఐశ్వర్య స్వీటీలని కలిశాడు. స్వీటీని పిలిచి, కాస్త పనుండి వేరే ఊరికి వెళ్తున్నాను, మళ్ళీ త్వరగానే వచ్చేస్తాను, అప్పటిదాకా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి బయటకొచ్చాడు. ఐశ్వర్య దగ్గర కొంతమంది గన్మెన్లను పెట్టి అప్పటికప్పుడు ముంబైకి ఫ్లైట్ ఎక్కి వెళ్లాడు ఆకాష్. ఫ్లైట్ దిగి నేరుగా మైకేల్ సెండ్ చేసిన అడ్రస్ వెతుక్కుంటూ వెళ్లాడు. కార్ దిగి దూరం నుంచి ఆ మార్షల్ ఆర్ట్స్ సెంటర్ని చూశాడు ఆకాష్. అక్కడికి వెళ్ళగానే 2 వ్యక్తులు మార్షల్ ఆర్ట్స్ సెంటర్ బయట నిలబడి కాపలా కాస్తున్నారు. వాళ్ళను పట్టించుకోకుండా మెల్లగా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాడు ఆకాష్. కానీ వెంటనే ఆ 2 యువకులు అలర్ట్ అయ్యి ఆకాష్ని అడ్డుకున్నారు. ఆకాష్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి వచ్చాడని అనుకున్న ఆ కుర్రాలు చేత్తోని అతన్ని ఆపి, సారీ బ్రో, లేట్ అయింది, సెంటర్ కూడా క్లోజ్ అయింది, మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే రేపు మార్నింగ్ 10 గంటలకి ఇక్కడికి రండి అని ఆగకుండా చెప్పాడు ఆ కుర్రాడు. అతని మాటకి ఆకాష్ నవ్వుకున్నాడు. ఆ నవ్వు వాళ్ళిద్దరికీ అర్థం కాలేదు. తమ్ముడు, నేనిక్కడికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి రాలేదు, నేనిక్కడి కింగ్ కాంగ్ మార్షల్ ఆర్ట్స్ సెంటర్లో ఉండే ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వచ్చాను అని చెప్పాడు ఆకాష్. ఆ మాట విని 2 ఆశ్చర్యపోయారు. కింగ్ కాంగ్ మార్షల్ ఆర్ట్సా, నువ్వు అక్కడి నుంచి వచ్చావా అని అడిగారు.
అలా అడుగుతున్నప్పుడు వాళ్ళిద్దరి గొంతులో ఒక రకమైన రెస్పెక్ట్ ధ్వనించింది. వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా చూస్తుండడం చూసి ఆకాష్ చిన్నగా నవ్వి, లేదు, నేను మార్షల్ ఆర్ట్స్ సెంటర్ నుండి రాలేదు. అక్కడ పనిచేసే బద్రి నాకు బాగా తెలుసు. నేను అతన్ని కలవడానికి వచ్చాను అని ఆన్సర్ చేశాడు. బద్రి పేరు వినిపించగానే ఆ ఇద్దరు యువకులు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. మీరిక్కడే ఉండండి అని ఆకాష్కి చెప్పి ఒక అబ్బాయి సెంటర్ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మరోవైపు సెంటర్ లోపల 50 ఏళ్ల వయసున్న ఒక ముసలాయన కూర్చుని మాట్లాడుతున్నాడు. అతని పేరు శ్రీహరి. అతని ఫేస్లో ఏదో దిగులు కనిపిస్తుంది. ఆయనే హరిహర మార్షల్ ఆర్ట్స్ కి గురువు. చూడండి, బద్రి ఈసారి చాలా ప్రిపేర్డ్గా వస్తున్నాడు. అతని శిష్యులు మామూలుగా ఉండరు. వాడిప్పుడు మరింత రాటుదేలి ఉన్నాడు. వాడి శిష్యులకి అడ్వాన్స్ టెక్నిక్స్ అన్నీ నేర్పించుంటాడు. బద్రికి మనం గట్టి పోటీ ఇవ్వాలి అని మాట్లాడుతున్నాడు శ్రీహరి. తన ముందు కండలు బాగా తిరిగిన ఒక కుర్రాడు వినయంగా చేతులు కట్టుకుని ఆ ముసలాయన చెప్పిందంతా శ్రద్ధగా వింటున్నాడు. మాస్టారు, బద్రితో మనకెందుకు గొడవ? కొన్ని రోజులు ఈ పోటీని పోస్ట్ పోన్ చేస్తే బెటరేమో కదా అని మరో కుర్రాడు దూరం నుంచి కసరత్తు చేస్తూ అడిగాడు. ప్రతి ఏడాది వీళ్ళు కింగ్ కాంగ్ మార్షల్ ఆర్ట్స్ సెంటర్తో పోటీ పడతారు. ఇద్దరిలో ఎవరో ఒకరు గెలుస్తారు, మరొకరు ఓడిపోతారు. కానీ ఈసారి పోటీని చాలా పట్టుదలగా తీసుకున్నాడు శ్రీహరి. ఆ కుర్రాడు అడిగిన దానికి శ్రీహరి మొహం వాడిపోయింది. అప్పుడే దూరం నుంచి ఒక లేడీ వాయిస్ వినిపించింది. తమ్ముడు, ఇది ప్రతి ఏడాది జరిగే పోటీని. పోస్ట్ పోన్స్ లాంటివి జరిగే ఛాన్స్ లేదమ్మా. నువ్వు ఖచ్చితంగా పోటీ పడి తీరాల్సిందే. ఒకవేళ పోస్ట్ పోన్ చేసావు అనుకో, మిగతా మార్షల్ ఆర్ట్స్ స్కూల్కు సంబంధించిన వాళ్ళు ఏమనుకుంటారు? మనల్ని చూసి నవ్వుకోరు? మన మీద చేతకాని వాళ్ళు అన్న ముద్ర పడితే మీ గురిగారి పరువు ఏమైపోతుంది? హరిహర మార్షల్ ఆర్ట్స్ స్కూల్ పరువు తీసే పని ఎప్పటికీ చేయకండి. మనం పోరాడాలే కాని భయపడి పారిపోకూడదు అని వెనక నుండి అరుస్తూ వచ్చి చెప్పింది 18 ఏళ్ల అర్చన. అక్కడ ఏ ఒక్కరిలోనూ కాన్ఫిడెన్స్ లేకున్నా కూడా వాళ్లకు ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసింది అర్చన. ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు అంతా. అర్చన మాటలు వింటున్న శ్రీహరి కోపంగా అర్చన అని గట్టిగా అరిచాడు. అక్కడున్న శిష్యులకి శ్రీహరి ఎందుకలా అరిచాడో అర్థం కాక ఒకరి ముఖాలొకరు వింతగా చూస్తూ ఉండిపోయారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.